జరగరా, పైన పైన పడుతున్నావు, బుద్ధి లేదా? పోరా. ఇంకాస్త జరిగితే కింద పడిపోతానే. నువ్వు పడిపోరా, నాకేంటి? పైన చోటుంటే కూర్చోకుండా నా పైన పడుతున్నావు. చోటు లేదు, నీ పైన చోటు ఉంది, కూర్చోనా? కూర్చుంటావా? కూర్చోరా, కూర్చోరా. నువ్వు తెలుసా? మర్యాదగా ఉండమని చెప్పు, లేకపోతే చూడు నేనేం చేస్తానో నాకే తెలియదు. మర్యాదగా లేకపోతే నీ అంతు చూస్తానంతే. కదలకుండా అలాగే ఉండు. నోరు మూసుకున్నా. ఇద్దరు మున్న ఖాళీ ఉంటుందా? ఇద్దరే కదా, నలుగురికి చోటు ఉంది. అక్క కూర్చోమంటున్నావు? అవును, జరిగి కూర్చోనా. జరగా ఏంటి కూర్చున్నారా? వెళ్దామా? ఎక్కడికి వెళ్ళాలి? చోట్లేదే. నేను లోపలే కూర్చున్నాను రా, నన్ను లోపల నుంచి బయటికి తోసేశారా? పర్లేదులే, ఇటు చోటు ఉంది, కూర్చో. అన్నా లెఫ్ట్ లో అప్పన్నా. సాబాష్, రైట్ రైట్. సమస్య మొదలైంది. ఏమయ్యా, చూసుకుని రాజుగా. ఏంటి చూసి రావాలా? లెఫ్ట్ ఇండికేటర్స్ నువ్వు సరిగా రావా? ఊరికి కొత్త నువ్వు. ఎప్పుడైనా షారాట కూడా ఇండికేటర్స్ తిరుగుతాడా ఏంటి? ఎప్పుడు లెఫ్ట్ కి వస్తామో రైట్కి వెళ్తామో మాకే తెలీదు. మీరే కాస్త చూసుకుని జాగ్రత్తగా రావాలి. ఏంటి బ్రదర్ గుద్దేసి నీ పాటికి వెళ్ళిపోతున్నావు? ఏంటి చెయ్యతనా? కొడతావా? ఎది కొట్టు, కొట్రా చూద్దాం. రేయ్, ఆ అమ్మాయిని సైట్ కొడుతూ వచ్చింది కాక మాతోనే గొడవ పడతారా? మర్యాదగా వెళ్ళండి, లేకపోతే నన్ను గుద్దావని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏ మైదీన్, బండిది పోన్రా. మొహాలు చూసావా ఎలా ఉన్నాయో? ఇప్పుడు కంప్లీట్ చేయి. అయ్యయ్యో, ఇప్పుడే కదా ఎఫ్సీ చేశాను. అమ్మయ్య, అది ఏమీ కాలేదు. ఎక్కడ కుద్దాడు? వెనకాల సొట్టం పడలేదే. వాళ్ళు గుద్దింది బండి వెనకాల కాదు. వాళ్ళు ఊరికి వెళ్తుంటే ఈవిడే నన్ను తాకు కంప్లైంట్ ఇస్తానంటే వాళ్ళు గుద్దేశారు. నమస్కారం, బీటాక్ ఫోన్ చేసినందుకు థ్యాంక్స్. మీరెవరో తెలుసుకోవచ్చా? ముందు మీరెవరో తెలుసుకోవచ్చా? సార్, నా పేరు సౌమ్యనాథ. ఏంటి మామ లేడీస్ పేరు పెట్టుకున్నా? అయితే మీ అమ్మ నిన్ను అమ్మా సౌమ్య అని పిలుస్తుందా ఏంటి? క్షమించండి సార్, మీకు కావలసిన వివరాలు మాత్రం అడగండి. చెప్తానుండు, ఎందుకు తొందర? నేను పొద్దున 37 రూపాయలు బ్యాలెన్స్ పెట్టుకున్నాను. స్నానం చేసి వచ్చి చూస్తే 1 రూపాయి బ్యాలెన్స్ ఉంది. కంగారు పడి కస్టమర్ కి ఫోన్ చేస్తే ఎవరో జోసెఫ్ అని ఫోన్ తీశాడు. ఏంట్రా అని అడిగితే హలో ట్యూన్కి డబ్బులు కట్ అయ్యాయని కట్టు కథ చెప్పాడు. కట్ చేసుకున్నావు లేరా ముద్దపప్ప అని తిట్టేసి. ఏంటి ముద్దపప్ప? హలో, లైన్ లో ఉన్నావా? ఉన్నాను, చెప్పండి. లైన్ లో ఉంటే ఊ అంటుండు. ఊ అని మెత్తగా అనుకు, బ్రైట్ గా అను. చెప్పండి సార్. ఒక్క నిమిషం ఇంజనీర్ సత్తా మాట్లాడు. ఇదిగో ఇస్తున్నా, మీరేంటో చూపించండి సార్. హలో, మర్యాదగా 15 రూపాయలు రిఫండ్ చేయి, లేదంటే మా ఏరియాలో ఉన్న అమ్మాయిలందరినీ తీసుకొచ్చి మీ ఆఫీస్ లో రచ్చ చేసేస్తానేమనుకున్నావు. సార్, నేను కంప్లైంట్ మాత్రమే తీసుకోగలను, రిఫండ్ చేయలేను సార్. ఎగతాళిగా ఉందా? ఇదిగో మా ఏరియా కౌన్సిలర్ తో మాట్లాడు. కౌన్సిలరా? ఎరరే, వాళ్ళ అమ్మ సంతపేటలో జామకాయలు అమ్మి చిలక చేర్చినట్టుగా రోజు రూపాయి చేర్చి పెడితే ఆ డబ్బు కొట్టేసి వీడు టాపప్ చేసుకుంటే ఆ టాపప్ డబ్బుల్ని నువ్వు కొట్టేస్తావా? ఇది ఎలా ఉందంటే ముష్టెత్తుకున్నట్టే బిల్ గేట్స్, దాన్ని లాక్కుతున్నట్టే బీటాక్ మాట్లాడుతుంది. ఇంగ్లీష్ లో మాట్లాడు. ఫోన్ పెట్టండి. ఇలాగవు కొట్టేనంటే ఇచ్చేటప్పుడే కట్ చేసేసి కట్ అయింది అంటున్నాడు. కట్ చేసావా? ఏంట్రా ఇది? ఎందుకని రోజు వాడిని ఏడిపిస్తూ ఉన్నారు? వెనకాల ఉంది కదా గవర్నమెంట్ స్కూలే, అక్కడే అందరం కలిసి 9th దాకా చదివాం. అప్పుడంతా బాగానే మాట్లాడాడు. ఎప్పుడు జాబ్ దొరికిందో ఆ తర్వాత మమ్మల్ని రోడ్లో కుప్పలాగా చూస్తున్నా. వీళ్ళందరూ ఏదో స్నేహితులు, వాళ్ళు ఏదో చేసుకుపోతారు. దున్నపోతు వయసు అవుతోంది, నువ్వు ఎందుకురా వీళ్ళతో చేరుతున్నావా? నేను అప్పుగా ఇచ్చిన 1000 రూపాయలు తిరిగి అడుగుతున్నా. మరి అడగరా ఏంటి? అందరు నాలా ఉంటారా? నీలా ఉంటే ఊర్లో అందరూ చెత్తగానే ఉంటాయి. నువ్వు సావు. రేయ్, నీ కొట్టట్టుంది, వెళ్ళు. మీరు గెలికినందులో మర్చిపోయినరా నేను. ఇలా ఇవ్వండి. భలే సూపర్ గా ఉందిరా. నా పేర్లా ఉంది. హలో, అకౌంట్ నెంబర్ వేయలేదు. వేసానుగా సార్, మీరే వేయండి సార్. వెళ్ళి వేసుకురా. తిరిగే చూడట్లేదే.